హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టిఎఫ్ఐ బాధితులు వీక్లీ అప్డేట్స్ పార్ట్ 2. వీక్ మొత్తం వచ్చిన అప్డేట్ సింగిల్ వీడియోలో చెప్పడమే ఈ సిరీస్ ఒకే ఎజెండా. ఇంకా స్టార్ట్ చేద్దామా? 10th సెప్టెంబర్ న ట్రైలర్ రిలీజ్ చేసిన దేవరా టీం ట్రైలర్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఇంకో పాదఘట్టం అవ్వకుంటే చాలు అనేలా ఉంది. ఒక పక్క ఏమో కళ్యాణ్ రామ్ అన్నయ్య దేవరాని గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా భారీ రేంజ్ లో పోలుస్తున్నాడు. కానీ ట్రైలర్ చూస్తే స్టోరీ మొత్తం 2 minutes 40 seconds లో చెప్పేశారు. ఇంకా మూవీకి ఏం వెళ్తాంలే అన్న ఫీలింగ్ వచ్చేసింది. సరే, దేవరా గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మత్తు వదలరా టు రివ్యూ. ట్రైలర్ లాంచ్ లో పెట్టినంత క్రియేటివిటీ సెకండ్ హాఫ్ లో పెట్టుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ సూపర్ హిలేరియస్ కామెడీ, సెకండ్ హాఫ్ ఓకే. నాకు మూవీ కన్నా ప్రభాస్ అన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బాగా నచ్చింది. ఎనీవేస్, డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్. మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. 13th సెప్టెంబర్ న నాని అన్న హిట్ 3 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు ఫస్ట్ షెడ్యూల్ లోనే నాని అన్నతో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారంట. శైలేష్ కోల్నో డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ నాని అన్నకి ఇంకో హిట్ తెచ్చి పెడుతుందంటారా? లెట్స్ సీ. ట్విట్టర్ స్పేస్ లో మా హీరో గొప్ప అంటే లేదు, మా హీరోనే గొప్ప అని ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకు చేస్తున్నారు. దీనికి బీజం పడింది ఎక్కడ్రా అంటే తెలిసిందేగా, ఆర్ఆర్ఆర్ యుద్ధం. వీళ్ళు ఇంకా ఎండ్ చేయాల. ఇంకొన్ని సంవత్సరాలైనా అది ఎండ్ అవ్వదు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకున్నట్లు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా కొట్టుకుంటారు. నేను మాట్లాడేది ఆ కొట్టుకోవడం గురించి కాదులేండి, ఇట్స్ డిఫరెంట్. మన కృతి శెట్టిని చూస్తే కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, ఉప్పెన మూవీలో కోసేసింది ఆసీద్ ఒకటేనా లేకుంటే తన సినీ ఫ్యూచర్ ని కూడా కలిపి కోసేసారా అనేసి. పాపం తెలుగులో మనం ఎలాగో ఏడవలేకపోతున్నాం, కనీసం మలయాళంలో అయినా హిట్ కొడదామని ఏఆర్ఎం అనే మూవీలో హీరోయిన్ గా చేస్తే కనీసం బేబమ్మకి అక్కడ కూడా టైం కలిసి రాలా. ఏం చేస్తాం, రాసి పెట్టి ఉండాలేండి. మన నిఖిల్ న్యూ మూవీ అయిన స్వయంభూలో 11th సెప్టెంబర్ న హీరోయిన్ సంయుక్త బర్త్డే కి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూశాక నా ఫీలింగ్ చెప్పాలంటే గౌతమి పుత్ర శాతకర్ణి వైబ్స్ వస్తున్నాయి. పాప గుర్రం మీద వెళ్తుంది, ముందు గుర్రం పైకి లేపే మట్టి ఆమె మొహం దాకా వచ్చేస్తుంది. బాణం వదిలే ప్లేస్ లో ఆర్టిఫిషియల్ సన్ ఒకటి. ఎడిటింగ్ మంచి వాళ్ళతో చేయిండ్రా అంటే స్కూల్ పిల్లలతో చేపిస్తా అంటే ఇలాగే ఏడుస్తాయి అన్ని. ప్రేమ్ కుమార్, ఈ డైరెక్టర్ త్రిష అలాగే విజయ్ సేతుపతితో 96 అనే ఒక గొప్ప కళాఖండాన్ని తీసుకొచ్చాడు. ఆ మూవీకి ఉన్న మంచి పేరు చెడమింగాలుగా. అదే మన పూరి గారు డబల్ స్మార్ట్ తో మింగినట్లు. దానికోసం ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. మనం ఇంకా ఎన్ని కళాఖండాలు చూడాలో మరి. ఇది చాలా హార్ట్ టచింగ్ మ్యాటర్. కౌశిక్ అనే ఇతరు ఎన్టీఆర్ అన్నకి వీరాభిమాని. కొన్ని ఇయర్స్ గా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రెసెంట్ బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తను చనిపోయే లోపు దేవరా మూవీ చూడాలనేది తన లాస్ట్ విష్ అన్నమాట. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అన్న వీడియో కాల్ లో మాట్లాడి ఈ హడావిడంతా అయ్యాక నేను నీ దగ్గరకు వస్తా అని మాటిచ్చాడు. ఇలాంటివి చూసినప్పుడే మన తెలుగు హీరోస్ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. సరే, ఇందాక ఆపిన కళాఖండం గురించి కంటిన్యూ చేద్దాం. దేవరా మూవీకి యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే సెన్సార్ వాళ్ళు ఏ ఇస్తామన్నారు. మూవీ టీం ఏమో లేదు మాకు యూబీఏనే కావాలి అంటే, సరే కొన్ని మైనర్ సీన్స్ డిలీట్ చేయాలి అనగానే చాలా ఇంపార్టెంట్ అయిన రక్తపాతం సీన్స్ ని డిలీట్ చేశారు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇస్తే ఏం పోతుంది? సలార్ చూడలేదా? చూసాంగా. యానిమల్ మూవీకి అయితే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్లారు. ఇంత చిన్న మ్యాటర్ కి తొక్కలో యూబీఏ కోసం ఇంపార్టెంట్ సీన్స్ డిలీట్ చేయడం నాకు సీరియస్లీ అస్సలు నచ్చల. పాదఘట్టం, సముద్రఘట్టం ఆ వైబ్సే వస్తున్నాయి. నాతో సహా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇంకో ఆచార్య 2 అవ్వకుండే ఉంటే చాలురా దేవుడా అని కోరుకుంటున్నారు. జాహ్నవికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వనట్లే కనిపిస్తుంది. ఓన్లీ సాంగ్స్ కే వాడారు అని క్లియర్ గా తెలుస్తుంది. మొన్న ఇస్మార్ట్ 2 చూశాక హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో హీరోయిన్ కి కూడా అంతే ఇవ్వాలి అన్న కామన్ సెన్స్ ప్రతి డైరెక్టర్ కి రావాలి. రాసి పెట్టుకోండి మామ, హీరోయిన్ అంటే ఓన్లీ ఎక్స్పోజింగే కాదు, తను కూడా స్టోరీలో పార్ట్ అయితేనే మూవీ హిట్ అవుతుంది. సరే, మిగతావి ఏమైనా బాగున్నాయా అంటే రన్ టైం 2 hours 57 minutes అంట. సరే, ఆల్రెడీ ఒకసారి జనతా గ్యారేజ్ కి 3 AM షోస్ వేసి తప్పు చేశా, ఇంకెప్పుడు చేయను అని కొరటాల శివ అన్నారు. మరి ఈసారి ఇంకా పెద్ద తప్పు 1 AM షోస్ వేస్తున్నారు. అందరూ కలిపి మూవీని మింగెట్టాలని కంకణం కట్టుకుని కూర్చున్నట్లు ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ కళాఖండం చూడండి. మొన్నటిదాకా నాకు రేవ్ పార్టీ అంటే మీటింగ్ కూడా తెలియదు, నేను అమాయకురాలిని అని ఒక మేడం అన్నారు. ఇవాళ చూస్తే మొన్న వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ లో తను నిజంగానే MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. పోలీసులు ఆమె పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో కమెంట్ చేయండి.